any producer or director saying you can do this movie only if you know sleep with me. That's అదేదో సినిమాలో అల్లు అర్జున్ అన్నట్లు అదృష్టం బాగాలేకపోతే అరటిపండు తిన్న పన్ను ఇరుగుద్దంట. హీరోయిన్ ఆండ్రియా జెరెమియా జీవితంలో కూడా అదే జరిగింది. అదేనండి, ఆండ్రియా అంటే ఎవరికి తెలియకపోవచ్చు, కానీ యుగానికి ఒక్కడు హీరోయిన్ అంటే టక్కును గుర్తుపడతారు. ఎందుకంటే ఆ సినిమాలో ఆమె చేసిన యాక్టింగ్ అలాంటిది. మరి ఐశ్వర్యరాయ్ లాంటి అందం, సావిత్రి గారి లాంటి అభినయం, కోకిల లాంటి గాత్రంతో సుమారు 110 సినిమాలకు సింగర్గా పనిచేసి 34 సినిమాల్లో హీరోయిన్గా పనిచేసి కమల్, ధనుష్, విజయ్, వెంకటేష్, కార్తీ, సూర్య లాంటి టాప్ హీరోలు అందరి సినిమాల్లోనూ చేసి టాప్ ప్లేస్కి వెళ్ళే టైంలో సడన్గా వాట్సాప్లో పంపిన ఒక్క ఫోటోతో పాతాళానికి ఎలా పడిపోయింది? పెంపుడు కుక్క చేసిన పనికి కంటి చూపు కోల్పోయి చావుదాకా వెళ్ళి ఎలా బయటపడింది? ఒకేసారి 5 హీరోలతో డేటింగ్ చేసిన ఆండ్రియా ఇండస్ట్రీలో సడన్గా ఎలా కనుమరుగైంది? 7 ఏళ్ళు వాడుకొని వదిలేసిన ఆ రాజకీయ నాయకుడు ఎవరు? సుచి లీక్స్లో తెలిసిన షాకింగ్ నిజాలేంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఖచ్చితంగా ఒక లైక్ వేసుకుని చివరి వరకు చూడండి. ఆండ్రియా పూర్తి పేరు ఆండ్రియా మరియు జెరెమియా. ఆండ్రియా జెరెమియా 1985 డిసెంబర్ 21న తమిళనాడులోని అర్కోనంలో ఒక యాంగ్లో ఇండియన్ రోమన్ కాథలిక్ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి మద్రాస్ హైకోర్టులో లాయర్గా పనిచేశారు. తల్లి మేరీ జెరెమియా గృహిణి. ఆమె చెన్నై సమీపంలో పెరిగింది. ఒక చెల్లెలు నాడియా జెరెమియాతో కలిసి బాల్యాన్ని గడిపింది. ఆమె సెకండ్ హార్డ్ మెట్రికులేషన్ హైయర్ సెకండరీ స్కూల్లో చదివింది. 8 ఏళ్ల వయసులో ఆమె క్లాసికల్ పియానో నేర్చుకోవడం మొదలుపెట్టింది. చర్చి మరియు స్కూల్ కోయర్లో పాడేది. 10 ఏళ్ల వయసులో యంగ్ స్టార్స్ అనే జాక్సస్ 5 స్టైల్స్ ట్రోపో చేరి ది విజార్డ్ ఆఫ్ ఓజ్లో డోర్తి పాత్ర పోషించింది. ఆమె చదువుల్లో ఎక్సలెంట్గా ఉండేది. స్కూల్ ఎగ్జామ్స్లో టాప్ ర్యాంకులు సాధించేది. ఆమె ఇంగ్లీష్ మ్యూజికల్ థియేటర్లలో పర్ఫామ్ చేస్తూ ఎక్స్ట్రాక్యులర్ యాక్టివిటీస్లో యాక్టివ్గా పాల్గొనేది. టీనేజ్లో జంగిల్స్ రికార్డ్ చేస్తూ పియానో బోధిస్తూ డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది. చిన్నప్పుడు ఆమె సైకియాలజిస్ట్ కావాలని కలలు కనేది. కానీ డాక్టర్లలో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఆలోచనను వదిలేసింది. అయితే తండ్రి తనలాగే ఈమె తండ్రి ఆండ్రియాని తనలాగే లాయర్ని చేయాలని తన ఇంటర్ పూర్తవగానే లా కాలేజీలో చేర్పించగా అందులో తనకి అంతలా ఇంట్రెస్ట్ లేకపోవడంతో జాయిన్ అయిన 3 నెలలకే ఆ కోర్సును వదిలేసి విమెన్ క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ కోసం జాయిన్ అయింది. అలా ఆండ్రియా తన కాలేజ్ డేస్లో నకుల్ అనే తన మ్యూజిక్ ట్రూప్లో పనిచేస్తున్న మేల్ సింగర్తో ప్రేమలో పడి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే ఆండ్రియా ఒక చర్చిలో తన ట్రూప్తో కలిసి పాడుతుండగా మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్ ఆ చర్చికి రావడం, ఆండ్రియా వాయిస్ తనకు బాగా నచ్చి తన మ్యూజిక్ డైరెక్టర్గా చేయబోయే మూవీలో పాడమని ఆండ్రియాకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక అందుకు ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా సపోర్ట్ చేయడంతో అపరిచితుడు మూవీలో నీకు నాకు నోకియా అనే పాటను పాడటం ద్వారా ఆండ్రియా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక అలా తన వాయిస్ మెస్మరైజింగ్గా ఉండడంతో అదే సమయంలో దేవిశ్రీ ప్రసాద్తో పెరిగిన మంచి స్నేహం కారణంగా ఆండ్రియాకి తెలుగులో అందరివాడు టైటిల్ సాంగ్ పడే ఛాన్స్ వచ్చింది. అలా అప్పటి నుండి దేవిశ్రీ ప్రసాద్ సపోర్ట్లో బొమ్మరిల్లు, రాఖీ, దేశముదురు, కింగ్, కరెంట్ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో ఆండ్రియా చాలానే సాంగ్స్ పాడింది. ఇక అలా ఆమె అందం చూసి చాలామంది సింగర్గా కంటే హీరోయిన్గా ట్రై చేస్తే మరింత సక్సెస్ అవుతావని చెప్పడంతో ఆండ్రియా ఒకవైపు సాంగ్స్ పాడుతూ మరోవైపు యాక్టింగ్స్లో ట్రై చేసింది. తనకి ఎక్స్పీరియన్స్ లేని కారణంగా మొదట్లో ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ఆండ్రియా గిరీష్ కార్నాడ్ యొక్క డ్రామా ట్రూప్లో చేరి తన యాక్టింగ్ స్కిల్స్ని మెరుగుపరుచుకుంది. ఆ తర్వాత ఒక తమిళ్ సీరియల్ అరంగేట్రం చేసింది. కానీ ఆ సీరియల్ టెలికాస్ట్ అయి ఫెయిల్ అవడంతో మధ్యలోనే ఆగిపోయింది. ఈ క్రమంలోనే ఆండ్రియా ఒక సాంగ్ పాడేటప్పుడు డైరెక్టర్ గౌతమ్ మీనన్తో పెరిగిన మంచి పరిచయం కారణంగా తనకి శరత్ కుమార్ హీరోగా చేసిన పచ్చకిలి ముత్తచ్చరం అనే మూవీలో ఒక చిన్న గెస్ట్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆండ్రియా ఆ మూవీలో 10 నిమిషాలే కనిపించినా అందులో హీరోయిన్ జ్యోతిక కంటే అందంగా ఉండడంతో తనకి మంచి గుర్తింపు వచ్చి ఆమె అందానికి చాలా మంది ఫిదా అయ్యారు. ఇక ఈ క్రమంలోనే ఆండ్రియాకి నకుల్ అనే తన బాయ్ ఫ్రెండ్తో పెళ్ళయిందనే వార్తలు బయటకు రాగా ఆ వార్తలపై స్పందించిన ఆండ్రియా నిజానికి నకుల్ తన బాయ్ ఫ్రెండ్ అని, కానీ తామిద్దరి మధ్య గొడవలు వచ్చి బ్రేకప్ చేసుకున్నామని చెప్పడంతో ఆ పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డాయి. అదంతా పట్టించుకోకుండా ఆండ్రియా తన కెరీర్ వైపు దృష్టి పెట్టింది. ఇక అలా ఉదయనిధి స్టాలిన్ కజిన్ అయిన దయానిధి అలిగిరి సపోర్ట్తో ఆండ్రియాకు మూవీస్లో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి. అలా యుగానికి ఒక్కడు, అజిత్తో మంగాత,
ఓకే ఓకే షొకిని అని మూవీస్ చేసిన ఆ మూవీస్ లో ఈమెను గ్లామర్ డాల్ గా లేకపోతే గెస్ట్ రోల్ లో చూపించడంతో ఆ మూవీస్ తన కెరియర్ కి ఎటువంటి యూజ్ అవ్వలేదు. ఇంకా అలా తడాకా మూవీతో సునీల్ కి జోడీగా చేస్తూ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆండ్రియా ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్నా ఆ తర్వాత ఈమెకు తెలుగులో ఛాన్సులు రాలేదు. ఇందుకు కారణం కమల్ హాసన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉత్తమ విలన్ మూవీలో వీరిద్దరికి ఏర్పడిన మంచి పరిచయంతో ఇద్దరు డేట్ చేయడం మొదలుపెట్టారు. ఇక కమల్ హాసన్ అప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులిచ్చి మూడోసారి గౌతమితో 11 ఏళ్లుగా లివింగ్ టుగెదర్ లో ఉంటున్నా అదంతా పట్టించుకోకుండా ఆండ్రియాతో క్లోజ్గా ఉండటం భరించలేని గౌతమి కమల్ హాసన్తో ఉన్న రిలేషన్కు ఫుల్ స్టాప్ పెట్టేసి అతని నుండి దూరంగా వెళ్ళిపోయింది. దీంతో అప్పటి నుంచి కమల్ హాసన్ ఆండ్రియాతో సహజీవనం చేస్తూ విశ్వరూపం 2 అనే మూవీస్ని చేస్తూ 6 సంవత్సరాలు వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉండేవారు. ఇక ఈ క్రమంలోనే ఆండ్రియా కమల్ హాసన్ని పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంది. కానీ అమ్మాయిల విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చే కమల్ హాసన్ పూజా కుమార్తో సీక్రెట్ రిలేషన్ని నడుపుతుండడం అది మీడియాలో హల్చల్ అవ్వడంతో హార్ట్ బ్రేక్ అయిన ఆండ్రియా మీడియా ముందుకు వచ్చి ఒక నటుడు రాజకీయ నేత తనని 7 ఏళ్లుగా లైంగికంగా వాడుకున్నాడని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. కానీ వెస్టర్న్ కల్చర్ కి అలవాటు పడ్డ ఆండ్రియా ఈ రిలేషన్ ఎక్కువగా సీరియస్ గా తీసుకోలేదు. ఇదిలా ఉంటే ఆండ్రియా అనిరుద్ ని ఫారెన్ ఈవెంట్ లో కలవగా 23 ఏళ్ల అనిరుద్ కి 28 ఏళ్ల ఆండ్రియాకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీళ్ళిద్దరూ సీక్రెట్ గా తమ రిలేషన్ మెయింటైన్ చేస్తూ అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్ లో ఆండ్రియా కొన్ని పాటలు కూడా పాడుతుండేది. ఇక అదే సమయంలో ఆండ్రియా అనిరుద్ తో కలిసి ధనుష్ ఏర్పాటు చేసిన ప్రైవేట్ పార్టీస్ లో పాల్గొనడం, అలా ధనుష్ తో కలిసి వడ చెన్నై అనే మూవీలో హీరోయిన్ గా చేయగా ఆ మూవీతో తనకి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఆ సమయంలో సింగర్ సుచిత్ర సుచి లీక్స్ ద్వారా హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ అవకాశాలకి కారణం కూడా ఆమె చేసే ఈ తప్పుడు పనుల వల్లే అని అందరూ అనుకోవడంతో ఆండ్రియాతో సన్నిహిత్యంగా ఉండే హీరోస్ అండ్ డైరెక్టర్స్ దూరం పెట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత చేతిలో ఉన్న ఆఫర్స్ అయిపోవడంతో మెల్లగా ఇండస్ట్రీ నుండి కనుమరుగైంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండ్రియాని జర్నలిస్ట్ ఇన్ని రోజులు ఏమైపోయారో అని ప్రశ్నించగా నేను ఒక రేర్ ఆటో ఇమ్యూన్ స్క్రీన్ కండిషన్తో బాధపడుతున్నా అని, అది నా ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపిందని, మొదట్లో అంతా సీరియస్గా తీసుకోలేదు, కానీ ఈ డిజీజెస్ వల్ల ఉన్నట్టుండి తన శరీరంపై మరియు తలలో తెల్లటి మచ్చలు ఏర్పడడంతో కంగారు పడి డాక్టర్ని సంప్రదించగా బ్లడ్ టెస్ట్లో నార్మల్ అనే వచ్చినా రోజు రోజుకి ఆ సమస్య ఎక్కువ అవడంతో సినిమాలకి దూరమైనట్లు చెప్పుకొచ్చింది. అందుకే సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న ఆండ్రియా ఒక పక్క సినిమాల ఛాన్సులు లేక మరోపక్క ఆరోగ్యం క్షీణించడంతో మానసికంగా కుంగిపోయిన ఆండ్రియా మత్తుకి మద్యానికి బానిసై రూమ్ నుండి బయటకు వచ్చేది కాదు. ఆ టైంలో తనకి ఉన్న తోడు ఆండ్రియా పెంపుడు కుక్క మాత్రమే. అదే సమయంలో హెల్త్ ఇష్యూస్ రావడం, అందుకు సరైన సమయానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో అది రోజు రోజుకి ఎక్కువై కళ్ళు, కన్నుబొమ్మలు, వెంట్రుకలు తెల్ల రంగులోకి మారటం, ముఖంలో కూడా మార్పులు రావడంతో ఆండ్రియా కంగారు పడుతూ స్కిన్ డాక్టర్ని కలవగా వారు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ప్రాబ్లం ఏం లేదు అన్నారు. అయితే తగ్గకపోగా మరింత ఎక్కువ అవుతూ శరీరంపై కొన్ని ప్లేసెస్లో తెల్లని మచ్చలు రావడంతో చేసేదేమి లేక ఆండ్రియా స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయింది. అయితే కొన్ని టెస్టులు చేయించగా ఆ రిపోర్ట్స్లో తెలిసింది అదొక రేర్ ఆటో ఇమ్యూన్ స్క్రీన్ ప్రాబ్లం అని చెప్పగా అప్పటికే ఈమెకు టైప్ 1 డయాబెటీస్, ఆర్థరైటిస్ కూడా వచ్చి నడవడానికి కష్టమై ఉండడంతో అందుకు ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఈ కండిషన్ వల్ల ఆమె కన్నుబొమ్మలు, కన్నురెప్పలు తెల్లగా మారాయి, శరీరంపై కొత్త స్పాట్స్ వచ్చాయి. ఆమె 2 ఏళ్ల పాటు ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ తీసుకుంది. దానితో మధ్యలో తనకు వచ్చిన ఆఫర్స్ని రిజెక్ట్ చేసి 1 ఇయర్ ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంది. ఆ టైంలో మచ్చలు పెరగకుండా తన పెంపుడు కుక్క ఆ మచ్చలు వచ్చే ప్లేస్లో నాకటం వల్ల ఆమె పెంపుడు కుక్క ఆమెను సమస్య నుంచి కాపాడిందని, కొత్త స్పాట్స్ రాకుండా చేసిందని తెలిపింది. కానీ రోజు రోజుకి తన ట్రీట్మెంట్కి ఖర్చులు తట్టుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో కష్టపడుతూనే తనకి వేరే దారి లేక మాస్టర్ అనిమై 3 హీరో వెంకటేష్ చేసిన సైంధవ మూవీలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కొన్ని సాంగ్స్ కూడా పాడుతూ వచ్చింది. ఇదిలా ఉంటే ఆండ్రియాపై అఫైర్స్ రూమర్స్ గట్టిగా వినిపించడంతో ఆండ్రియా ఇంట్లో ఆమె తండ్రి, ఆండ్రియా నీ గురించి ఈ రూమర్స్ ఏంటి, నువ్వు ఎవరితోనో అఫైర్లో ఉన్నావని, అది కూడా పెళ్ళైన వాడితో అనే వార్తలు వస్తున్నాయి అనడంతో డాడీ నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి, నేను ఎవరినో ప్రేమించాను కానీ అది తప్పైందని ఇప్పుడు నాకు తెలిసింది అనడంతో నువ్వు మా కుటుంబం పేరును ఎందుకు నాశనం చేస్తున్నావు, నువ్వు ఇలాంటి పనులు చేస్తే నేను ఎలా ఒప్పుకుంటాను అని కొంగిపోవడంతో ఆండ్రియా కన్నీళ్లతో నాకు తెలియదు డాడీ, నేను డిప్రెషన్లో ఉన్నాను, నన్ను సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరే నన్ను విమర్శిస్తే ఎలా బతకను అని బాధపడడంతో తండ్రి సరే నీవు బాధపడద్దు, కానీ ఇలాంటి తప్పులు ఇక మీదట చెయ్యొద్దని మందలించాడు. ఇకపై కెరియర్ మీద ఫోకస్ పెడతాను, ప్రేమ పెళ్లి అనే విషయాలను పక్కకు పెడతాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తనకు ప్రేమ పెళ్లిపై నమ్మకం లేదని, అలా నమ్మినందుకు చాలా మంది తనను మోసం చేశారని, అందుకే ప్రస్తుతం తన ఆరోగ్యం
మునుపటిలాగా చేసుకోవాలని చెప్పడంతో ఇప్పుడు ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటి వరకు ఆండ్రియా 34 సినిమాలో హీరోయిన్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా నటించగా 110 సాంగ్స్ పాడడం విశేషం. అయితే ఆమె ఈ హెల్త్ ప్రాబ్లం నుండి త్వరగా కోలుకోవాలని, మరిన్ని మంచి పాటలు పాడుతూ సినిమాలు చేయాలని కోరుకుందాం. ఆండ్రియా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.